రేపు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సర్వం సిద్ధం. భారత్ సహా 200కు పైగా దేశాల్లో జరగనున్న వేడుకలు. కేంద్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో విశాఖ వేదికగా యోగా డే వేడుకలు. పాల్గొనున్న ప్రధానమంత్రి మోదీ, హాజరు కానున్న రాజకీయ సినీ ప్రముఖులు. హైదరాబాద్ గచ్చిబౌలి మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు. కేంద్రానికి ఏపీ నివేదిక ఇవ్వటం వల్లే బనకచెర్ల వివాదం మొదలైందన్న ముఖ్యమంత్రి. పీఎఫ్ఆర్ ఇచ్చే ముందే తెలంగాణతో చర్చించి ఉంటే సమస్య ఉండేది కాదన్న రేవంత్ రెడ్డి. ఈ నెల 23న కేబినెట్లో చర్చిస్తామని వెల్లడి. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వానికి ఏడాది 8,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాన శ్రీకారం. ప్రజాసేవకు, విశ్వాసానికి ఈ ఏడాదిని అంకితం చేస్తున్నామన్న మోదీ. బీహార్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని. కాంగ్రెస్, ఆర్జేడీ పాలనలో బీహార్ సుదీర్ఘకాలం పేదరికంలోనే ఉందన్న మోదీ. ఎన్డీఏ హయాంలోనే అభివృద్ధి జరిగిందని వెల్లడి. ఇరాన్లో చిక్కుకున్న భారతీయుల రాకకు మార్గం సుగమం. భారత్ కోసం గగనతలాన్ని తెరిచేందుకు సిద్ధమైన ఇరాన్. ఆపరేషన్ సింధులో భాగంగా ఇవాళ రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్న తొలి విమానం. ఇంగ్లాండ్తో తొలి వన్డేలో 100 పరుగుల్లోపే 2 వికెట్లు కోల్పోయిన భారత్. 42 పరుగులకు రాహుల్ అవుట్. డకౌట్ అయిన సాయి సుదర్శన్.